అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకవేళ బిగ్ బాస్లో అవార్డ్స్ కానీ ఇస్తే మీకు ఎక్కువ ఒక అవార్డు అనేది వస్తుంది, 2-3 అవార్డ్స్ వస్తాయి నాకు తెలిసి. ఒకటి ఎక్కువ హగ్స్, ఒకటి ఎవరికైనా హగ్ అనేది చాలా మంది ఆడియన్స్ కూడా ఎప్పుడు హగ్ ఆడియన్స్ కూడా హగ్ ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తుంటారు. అఖిల్ వస్తున్నాడు హగ్ ఇస్తారు హగ్. సో ఏంటి అది? నార్మల్గా ఐఎమ్ వెరీ హగ్ పర్సన్. ఐ లవ్ టు హగ్ అంటే ఏంటి, యు ఆర్ పాసింగ్ అ పాజిటివిటీ. యూనో ఇఫ్ యు ఆర్ లో, వేరే వాళ్ళ పర్సన్ లో ఫీల్ అవుతున్నాను, హగ్ చేసి యు ఆర్ పాసింగ్ అ గుడ్ ఎనర్జీ. సో అండ్ ఈవెన్ యూ ఫీలింగ్ లో, యూ హగ్ చేస్తే దట్ సంబడీ ఈస్ దేర్ అలా ఫీలింగ్ వస్తుంది. సో దిస్ హగ్ అంటే దే సంబడీ ఈస్ దేర్ ఫర్ యూ. అండ్ సో ఐఎమ్ వెరీ హగ్ పర్సన్. ఐ థింక్ నోయల్ తర్వాత హౌస్లో నేనే ఓన్లీ. సో నేను అండ్ నోయల్లో కాంపిటీషన్ ఉండే హగ్ అంటే, హగ్ డాక్టర్ హగ్ అలా అయింది కదా. సో ఐ థింక్. అండ్ సెకండ్ ఏంటంటే క్రయింగ్. అసలు సమ్ టైమ్ మీరు ఏడ్చిన ఏడుపు కానీ లేదంటే అరిచిన అరుపులకి బిగ్ బాస్ హౌస్ పగిలిపోతుందేమో అనిపిస్తుంది. షౌటింగ్ మీరు వీడియోస్ ఒకసారి మీరు చూస్తే మీకు చూసాను. అదే నేను చెప్తున్నాను, దెర్ ఇస్ ఐ ఎంజాయ్డ్ ఆల్సో థరలీ. ఇప్పుడు నేను ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఇంత నవ్వుతే చేస్తుంది, ఇప్పుడు ఏమైంది తనకి అస్సలు చేంజ్ ఫీల్ అవుతున్నాను. సో అదే చెప్తున్నాను, there is so many things. ఇది editor choice and it's a big boss story demand చేస్తే they taking those moments and making an episode, right? ఇప్పుడు ఒక ఐఎమ్ ఆల్సో హ్యూమన్. ప్రతిసారి ప్రతిదిన్ 24 hours 12 hours నేను ఏడవద్దు అలా అస్సలు లేదు. బట్ అదే జరిగింది అంటే దిస్ లైక్ దిన్మే ఒకటి పాయింట్ బ్రేకింగ్ పాయింట్ ఉంది, 2-3 డేస్లో ఒకటి పాయింట్ ఉంది, ఇది చాలా హైలైట్ అవుతున్నాడు. సో యా మై స్మైలింగ్ వీడియోస్ ఆర్ ఆల్సో దేర్ కదా. బట్ దీన్ని డామినేట్ చేస్తుంది, ఏడుస్తుంది పిక్చర్స్ వీడియో మీకు చాలా నచ్చింది అలా చెప్తున్నారు. మాకే కదా ఆడియన్స్ కూడా మీరు పెట్టగానే రెడీ. ఈ మధ్య ఒక కామెంట్ కూడా వస్తుంది, బిగ్ బాస్ లో స్విమ్మింగ్ పూల్ లో వాటర్ తగ్గిపోయింది, నర్మదా నది అనేది బయటికి వెళ్ళిపోయింది. మీమ్స్ గురించి మాట్లాడుతున్నారు, మీమ్స్ నేనే చూస్తున్నాను. ఐ థింక్. అండ్ వన్ మోర్ థింగ్, ఒక బెస్ట్ మేము అనుకోవాలి, అఖిల్ ఆల్సో లవ్ ఫెయిల్యూర్ అండ్ మోహన్ ఆల్సో లవ్ ఫెయిల్యూర్. ఇద్దరు బయటకు వచ్చినప్పుడు లవ్ సక్సెస్ అనేది వచ్చింది. ఓహో, దాని సీక్రెట్ మీరు చెప్పాలి ఎంతవరకు ఏంటి? ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంతసార్లు చెప్పాలి అంటే, సి నార్మల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి యూ టెల్ మీ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది అంటే, ఎందుకు దే ఆర్ నాట్ బెస్ట్ ఫ్రెండ్, ఎందుకు దెర్ ఇస్ ఆల్వేస్ అ రిలేషన్షిప్ కావాలి అంటే లవ్ టెక్ కావాలి. ఐ డూ లవ్ హిమ్ సో మచ్, యూనో హీ ఈజ్ మై బెస్టీ. ఇప్పుడు ఈ బెస్టీతో ఒకటి 1 level ఎక్కువ ఎందుకు? వై? ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. సో ప్రతిసారి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది అంటే, ఓ మీ అఖిల్ బయట వస్తే తర్వాత ప్రపోజ్ చేస్తే ఎలా ఆన్సర్ చేస్తున్నారు అని. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు? తను తెలుసు, తను నా సంగతి అసలు తెలుసు. హౌ డు ఐ రిప్లై? చాలా సార్లు మీ లవ్ ట్రాక్ గురించి చాలా మంది చెప్పారు, నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా మీరు డిఫెండ్ చేసుకోలేదు కదా, సైలెంట్ గా ఒక స్మైల్ వదిలేసా. ఎందుకు అంటే ఈ విషయం మాట్లాడుతుందే ఎక్కువ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. నాకు ఇది వద్దు. అదే పాయింట్ వెన్ అభి పాయింట్ ఆల్సో వచ్చింది ముందు. ఓకే, ఏ అంటే ఏంటి నేను చెప్పలేదు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ ఇమేజ్. సి మేము బిగ్ బాస్ హౌస్లో నేను గేమ్ ఆడాను, నేను నా లవ్ కోసం రాలేదు కి ముझे ప్యార్ చెయ్యి. నా బిగ్ బాస్ హౌస్లో నేను ఎందుకు వెళ్తున్నాను అంటే పెళ్లి కోసం కాదు, రిలేషన్షిప్ కోసం కాదు, గేమ్ కోసం వచ్చాను కదా. 1 thing. సెకండ్, ఈ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. ఓకే, ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? వేరే వాళ్ళ పర్సన్తో మాట్లాడే, యూ లైఫ్ గురించి బ్యాడ్ ఇన్సిడెంట్స్ షేర్ చేస్తున్నాను, మంచి ఇన్సిడెంట్స్ షేర్ చేస్తున్నాను, ఫ్యూచర్ మేము ఏం చేయాలి, తర్వాత కొంచెం ఫ్లడ్ చేస్తున్నాను, బికాస్ ఇట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ. యూనో అరే కొంచెం అలా, యూనో లైక్ ఇఫ్ యూ సీన్ దట్ వే, అవినాష్ నాతో చాలా ఫ్లడ్ చేస్తున్నారు కదా, విల్ యూ కనెక్ట్ విత్ హిమ్? ఎందుకు? బికాస్ he's comedian, so you'll like अरे यहाँ पे वर्कआउट नहीं होगा और कहाँ पे होगा? ओके, अकेले ఉండే అభి ఉండే అలా కాదు, దే ఆర్ ఫ్రెండ్స్ రే. అండ్ బయట వచ్చిన తర్వాత తన కోసం ఆల్సో ఆప్షన్ ఎక్కువ ఉండే కదా. హౌస్లో మోనల్ వాజ్ దేర్, రైట్? బట్ బయటలో వచ్చిన తర్వాత తనకు ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది. హీ విల్ మీట్ మోర్ పీపుల్, హీ విల్ లైక్ మోర్ పీపుల్. సో హౌస్లో రిలేషన్షిప్ డెఫినెట్లీ కంటిన్యూ అవుతున్నాను, బట్ ఇది లవ్ కాదు. If you say love, so not relationship. Love or relationship, you said he's not my boyfriend, he's my best friend. అది డిఫరెంట్ అర్థం చేసుకోండి.
ఇఫ్ ఐ టెల్ యూ సంథింగ్ యూనో ఇఫ్ హీస్ మై బాయ్ ఫ్రెండ్ ఇఫ్ నాతో బ్యాడ్లా రియాక్ట్ అవుతే ఐ సెడ్ గో మ్యాన్ ఐ విల్ నాట్ కమ్ టు యూ బికాస్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే Yes. రైట్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రతిసారి వెన్ హీ గాట్ హర్ట్ ఆర్ ఐ గాట్ హర్ట్ వీ యూస్ టు స్టిల్ గో అండ్ టాక్ టు ఈచ్ అదర్ ఆర్ స్టాండింగ్ బై ఈచ్ అదర్ ఎందుకు వీ బోత్ హర్ట్ ఈచ్ అదర్ నా సో యు నో రిలేషన్షిప్ చిన్న చిన్న విషయం ఫోన్ ఆన్సర్ ఎందుకు చేయలేదు ఇంత గొడవ వస్తుంది అండ్ దే డోంట్ టాక్ ఫర్ అ వీక్స్ ఇది నార్మల్ కదా అలా వద్దు అంటే దెర్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దాట్ ఇది బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఎందుకు లవ్ 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 ట్రాక్ అంటే నాకు అసలు అర్థం అవ్వట్లేదు అండ్ ఏ ఆల్రెడీ మీరు ఇంకో ఇంటర్వ్యూలో చెప్పారు ఏ అండ్ అనేది Yeah. ఈ ఏ అనేది కంటిన్యూ అవుతుందా లేదంటే అక్కడతో స్టాప్ అయ్యి ఏంటి see it stopped there only see నేనే నా అబ్బి వాజ్ సో గుడ్ ఫ్రెండ్ బిగినింగ్లో ఐ డోంట్ నో ఇట్ వేరే వాళ్ళ పర్సన్ స్ట్రాటజీ గేమ్ కోసం యూజ్ చేశారు और दृष्टि लग गया या we both try to talk to each other but కన్వే రాలేదు ప్రాపర్గా సో ఇప్పుడు ఐ డోంట్ నో వన్స్ హిల్ అవుట్ హీస్ లైక్ ఐ సెడ్ ఎవ్రీబడి ఈస్ గోనా బీ సూపర్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్ Yes. సో నాకు తెలీదు కే హౌ ఈస్ గోనా బీ దేర్ బట్ అట్లీస్ట్ 2-3% గురించి నాకు తెలుసు ఐఎమ్ గోనా బీ ఇన్ టచ్ అంటే అఖిల్ డెఫినెట్లీ సోహెల్ 110%, హారిక 200%. సో దిస్ 3 people is gonna be there నాకు తెలుసు. Yes. నోయల్ ఈ రోజు నేను నోయల్తో మాట్లాడుతుంది లైక్ ఆల్మోస్ట్ 1 hour. దేవి గారు ఐ డెంట్ మీట్ హర్ ఆఫ్టర్ ఎలిమినేషన్ బట్ ఐ ఫర్ 2 weeks or 3 weeks ఇంత ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇది రోజు నోయల్తో మాట్లాడుతుంది అంటే నోయల్స్ లైక్ నాకు ఇంత మంచి మంచి మెమరీ ఉండే. హీ సా మై ఏవీస్ ఆల్సో. హీస్ లైక్ you spend so much time with me, why there is no so much gudwa or crying, why there is no everybody to pato oka moment kavali kada right? Yes, yes. you are there Yes. annati okkokati moment undi good bad anni kavali kada. So somewhere I feel wo kahin pe atak gaya because I had a really blast time with Noel. I mean nene Noel master, we are like crazy people in the house. Like idi fun wala video meeru chusanu kada when we were big. Yes, big type. Salo fa. Yeah, so we were crazy people. So we did have enjoy so much. I don't know why that is not shown. Yes. That part is also there. But I think అంటే ఎక్కువగా ఎందుకు అనేది కామెంట్ వచ్చిందంటే I think because ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ కావాలి. See comedy serial कितना चल रहा है, but when you see this teleshow, యా ఎక్కువ వర్క్ అవుతుంది, టీఆర్పీ ఎక్కువ వస్తుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ షోయింగ్ ఎక్కువ ఇమోషన్ మూమెంట్. ఐ థింక్ దట్స్ హౌ మేబీ దే బిగ్ బాస్ అంటే మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకొని లవ్ ట్రాక్ అని ఏమైనా ఉంటేనే ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటారు అనేది ఒక కామెంట్ వచ్చింది మీ మీద. అది నేను చూసాను. అదే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లో వీఆర్ పప్పెట్స్. వీ డోంట్ నో. ఒక లెటర్ వస్తే చాలు ఫైట్ జరిగింది. నో ఏం చేయాలి, దే డోంట్ టెల్ వాట్ టు డూ. I'll give you example. బిగ్ బాస్ ఒక టాస్క్ కోసం డ్రెస్ మార్చుకోండి, బట్టలా మార్చుకోండి, రెడీ అయ్యాలి నెక్స్ట్ టాస్క్ కోసం. టాస్క్ ఏంటి తెలీదు. ఓకే, అలా ఒక పేపర్ వచ్చింది. ఈ పేపర్తో పాటు ఎవ్రీబడీస్ థింకింగ్ వాట్ డూ వేర్, ఇట్ ఈస్ పార్టీ బికాస్ ఇట్స్ 14th week. అదే పార్టీ ఉంది ఏంటి, ఎందుకు డ్రెస్ మార్చుకోండి అలా పేపర్ పంపించాడు. అండ్ ఐ థింక్ అఖిల్ వాజ్ వేరింగ్ సోహిల్స్ క్లోత్స్. ఈ పేపర్తో పాటు డ్రెస్ చేంజ్లో పెద్ద గొడవ అయింది బోత్ అఖిల్ అండ్ సోహిల్. నా బిగ్ బాస్ చెప్పలేదు ఫైట్ చేయండి కదా. సో డిపెండ్ ఆన్ సిచ్యువేషన్స్. సో ఒక సిచ్యువేషన్ ఇస్తే వేరే పర్సన్ వేరే రియాక్ట్ అవుతున్నారు. ఇది బిగ్ బాస్. బిగ్ బాస్ స్క్రిప్ట్ అస్సలు లేదు. ఓకే, సో మెనీ పీపుల్ హ్యాస్ దిస్ థింగ్స్ అరే సబ్ స్క్రిప్టెడ్ होता है, దే ఆల్రెడీ సెడ్ లవ్ స్టోరీ అలా. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దాట్, సో ఈ ట్రయాంగల్ కంటిన్యూ అవుతున్నాను కదా, ఎందుకు మధ్యలో స్టాప్ అయింది? టెల్ మీ సంథింగ్. ఇఫ్ బిగ్ బాస్ టోల్డ్ మీ టు బీ విత్ అఖిల్ ఆర్ బీ విత్ అభి ఆర్ బీ విత్ బోత్ ఆఫ్ దెమ్, ఇట్ కంటిన్యూ అవుతున్నాను కదా. సో సిచ్యువేషన్ చేంజ్ అవుతే హౌ యు ఆర్ రియాక్టింగ్ ది బిగ్ బాస్. స్క్రిప్ట్ అసలు కాదు, కాన్సెప్ట్ అసలు కాదు. సో ఇట్స్ లైక్ నార్మల్గా ఇఫ్ ఐ సీ అ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ మెన్, ఐ లైక్ టు టాక్ టు హిమ్, and if he has good thought, intelligent, it impressed చేస్తున్నాడు. So I will try to know him more. Then so I think that is జరిగింది.